నీతి, దాని ప్రభావం, దాని ఫలితం. అవినీతి, దాని ప్రభావం, దాని ఫలితం రెండు వేరువేరుగా ఉంటాయి. నీతిగా ఉంటే దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది, దాని ఫలితం ఒక రకంగా ఉంటుంది. అవినీతిగా ఉంటే దాని ప్రభావం ఒక రకంగా ఉంటుంది, దాని ఫలితం ఒక రకంగా ఉంటుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోబోతున్నది ఏంటంటే, మనము నీతిమంతులమైతే దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది. మనం ఇంకా అవినీతిలో ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది, దాని ఫలితం ఎలా ఉంటుంది అనే దాన్ని లేఖనాలను బట్టి మనమైతే నేర్చుకుంటాం. ఈ పాఠ్యాంశం మొత్తం కూడా ఒక్క మాటలో చెప్పాలంటే, నీతికి ఎప్పుడు నిందలు ఉంటాయి, అవినీతికి ఎప్పుడు వందలు ఉంటాయి. తెలుసా? నీతికి ఏముంటాయి? నిందలే ఉంటాయి. అవినీతికి ఎప్పుడూ కూడా వందలే ఉంటాయి. వందలే ఉంటాయని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఫస్ట్ నీతి అనగా అర్థం ఏంటి? లోక సంబంధంగా ఇతను నీతిగా ఉంటాడంటే కరెక్ట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, యథార్థంగా ఉంటాడు, సత్యవంతుడై ఉంటాడు. బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే దేవుని ఎదుట నమ్మకమైన వాడై ఉంటాడు. నీతిమంతుడు అంటే దేవుని ఎదుట సత్యవంతుడై ఉంటాడు, సమాజంలో నిజాయితీగా ఉంటాడు అనేది నీతి. అవినీతిపరుడు అంటే అవినీతి అంటే ఏంటి? అవినీతిపరుడు అంటే ఈయన అవినీతిపరుడుగా ఎంచబడతాడు. అవినీతిపరుడు అంటే లంచం తీసుకుంటాడు, అధికార దుర్వినియోగం చేస్తాడు, దోపుడు సొమ్ము మట్టుకొచ్చి దాచుకుంటాడు. అందుకే కొంతమంది లంచం తీసుకుంటున్నప్పుడు అతన్ని పట్టుకొని ఇతను అవినీతి జరిగిస్తున్నాడు, అవినీతిపరుడు అని అంటారు. ఈ రెండిట్లో మీరు చూడండి, నీతిగా నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఫస్ట్ ఏమొస్తాయో తెలుసా? నిందలే వస్తాయి, కానీ ఫలితం ఆశీర్వాదం వస్తుంది. అవినీతిపరుడు అయి ఉంటే లంచాలు కానీ దోపుడు సొమ్ము కానీ అధికార దుర్వినియోగం చేయడం అంటే ఏమొస్తాయి? బాగా డబ్బులు అయితే బాగా వస్తాయి, కానీ ప్రభావాలు వేరుగా ఉన్నా ఫలితాలు కూడా వేరుగానే ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిట్లో నీతిగా ఉంటే అవసరమైతే ధనాన్ని కానీ శరీర సంబంధమైన కొన్ని ఆనందాలు కానీ వదిలేసుకోవాలి, అది బాధ. అవినీతిపరుడైతే ఎంత మోసం చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఎంత లంచం తీసుకున్నా, ఎంత దోపుడు సొమ్ము తెచ్చుకున్నా అతనికి ఆనందాన్ని కలగచేస్తుంది. ఈ రెండింటి వాటి పరిస్థితులు అనేవి ఎలా ఉంటాయి అనే దాంట్లో ప్రాముఖ్యమైన విషయాలను ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇప్పుడు మోషే ఉన్నాడు, అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మోషే నీతిమంతుడిని ఎందుకు అనుకున్నాం? అన్యాయపు సొమ్ము సంపాదించుకున్నాడా? దేవుని కొరకు ఆస్తిని వదులుకున్నాడా? దేవుని కొరకు గొప్ప ఐశ్వర్యాన్ని కూడా విడిచిపెట్టేసుకున్నటువంటి వాడై ఉన్నాడు మోషే. అలా విడిచిపెట్టుకున్నటువంటి మోషే యొక్క ఆలోచన ఏంటి? ఆయన ఏమనుకున్నాడో చదువుకున్నాం కదా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అనే మాట అక్కడ ఆ వాక్య భాగంలో రాయబడింది. అంటే నీతిమంతుడుగా ఉంటే ఏం భరించాల్సి వస్తుంది అని నా మోషే గారి గురించి చెప్తున్నాడంటే, నిందలు భరించాల్సి వస్తుంది, నిందలు ఉంటాయి అనే దాన్ని అక్కడ మనం చూస్తున్నాం. నింద ఉండొచ్చు, కానీ నష్టం అయితే ఉండదు. ఇంకా మీకు అర్థమయ్యే చెప్పాలంటే, మనం కొన్ని బిళ్ళలు వేసుకుంటాం. ఆరోగ్యాన్ని కలిగించే బిళ్ళలు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి, ప్రభావం చేదుగా ఉంటుంది, ఫలితం క్షేమంగా మేలుకరంగా ఉంటుంది. ఇంకో బిళ్ళలు ఉన్నాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది? తీయగా ఉంటాయి, కానీ దాని ఫలితం ఎలా ఉంటుంది? ప్రమాదకరాన్ని తీసుకెళ్తుంది. చాక్లెట్లు ఎక్కువ తింటే ఎలా ఉంటుందో మా అభిషేకం చూస్తే తెలిసిపోద్ది. స్టార్టింగ్ చాలా తీయగా ఉంటాయి, కానీ ప్రభావం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నీతి అవినీతి అనేది కూడా అలాగే ఉంటుంది,
అందులో ఇప్పుడు మనం ఒకవేళ నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారు ముందే తెలియపరిచారు. ఏమన్నారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరేమవుతారు? పనికిరాని వాళ్ళు కాదు, ధన్యులు. అంటే నిందలు అనేవి మీరు భరిస్తున్నప్పుడల్లా ఏమనుకోవాలంటే ఇది నాకు ధన్యత, నేను నీతిగా ఉంటున్నాను కనుక, నీతిగా నడుచుకుంటున్నందుకు నన్ను నిందిస్తున్నారంటే అది నాకు ధన్యతే అని భావించాలండి. లోక సంబంధం ఒక సామెత ఉంటుంది, పడ్డవాడు ఎప్పుడూ కూడా చెడ్డవాడు కాదని. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అంటే దాని అర్థం ఏంటి? చెడ్డవాడు కాదంటే చెడిపోడు. ఎవరు? పడిపోయినంత మాత్రాన వాడు చెడిపోడు, పడగొట్టినంత మాత్రాన వాడు చెడిపోడు. ఎన్నిసార్లు పడినా నీతిమంతుడైతే మరలా తిరిగి లేస్తాడు. కాబట్టి పడగొట్టేశారు కాబట్టి, పడిపోయాను కాబట్టి నేను పతనమైపోతాను అనుకోకూడదంటాడు. యేసుక్రీస్తు గారు ఏమంటారంటే మీరు ఎప్పుడు ధన్యులంటే మీరు నీతిగా ఉంటున్నప్పుడు జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా, అప్పుడు మీరేమనుకోవాలి? ధన్యులు అనుకోవాలి. పరిచర్య విషయంలో కానీ, పని విషయంలో కానీ, దైవికమైన విషయాల్లో కానీ, సమాజ విషయంలో కానీ నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళని నిందిస్తారు. ఖచ్చితమైన నింద ఉంటుంది నీతిమంతుడికి, కానీ అది నాకు ధన్యత అని భావించాలని ఇక్కడ యేసుక్రీస్తు వారు బోధించారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే మొట్టమొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం. నోవాహు దినములు ఎలాగు ఉండనో మనుష్య కుమారుడు రాకడయనో అలాగే ఉండను. ఇక్కడ ఒక నీతిమంతుని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈయనెవరు? నోవాహు. ఈ నోవాహు అనేటువంటి ఆయన దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉన్నాడు. అలాంటి రోజులే ఈ రోజుల్లో కూడా ఉన్నారని యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. నోవాహు దినముల్లా ఈ రోజుల్లో ఉన్నాయి. ఆ రోజు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా ఉంటే ఎవరు ఆయన్ని ప్రేమించలేదు. పైగా అందరూ ఆ నోవాహు మీద ఏం వేశారు? నిందలేశారు, ఎగతాళి చేశారు, అపహాస్యం చేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు వాడ కట్టలేదు, కట్టేవాడిని కట్టనివ్వట్లేదు. కట్టనిస్తున్నారా? వాళ్ళు వాడ కడతల. దేవుడు మీ అందరి రక్షణ కొరకు వాడను కట్టుకోమని చెప్పాడు. మోషే చరిత్ర ప్రకారంగా 120 సంవత్సరాలు వాడ కడతా అందరికి చెబుతానే ఉన్నాడు. వాడ కట్టుకుంటే మంచిది, వాళ్ళలోకి వెళ్తే మంచిది, ఈ వాడ మనందరికీ, ఈ వాడలో మనం అందరం బతుకుతామని మోషే మాట్లాడుతుంటే మంచి కోసమే చెబుతున్నాడు కదా అని చెప్పి ఒక్కడు సహకరించలేదు, ఎవరు అతన్ని ప్రేమించలేదు. అందరూ అతన్ని నిందించారు. కట్టడానికి ఎవరికి రాకపోగా కట్టేవాడిని చూసి ఏం చేశారు? వాళ్ళు ఎగతాళి చేసి నిందించారండి. నీతిమంతుడికి వచ్చే నిందలు అలాగే ఉంటాయి. వాళ్ళు చేయరు, చేసేవాడిని చేయనివ్వరు. సరే, వాళ్ళు చేయరు, చేసేవాడుగా ఒక్కడే చేస్తున్నా వాడు నిందిస్తున్నారు కాబట్టి వీడి కోపమొత్తి మానేస్తే నోవాహు కూడా ఏమైపోతాడు? వాళ్ళకలాగే జలప్రయాణం ఏమైపోయేవాడు? వాడు కట్టకపోతే ముని చచ్చిపోయేవాడు. అంటే ఒక్కడే కడుతున్నా మిగతా వాళ్ళు కట్టకుండా, కట్టేవాడిని కట్టనివ్వకుండా చూస్తూ ఉన్న నోవాహు నిందల గురించి భయపడక, నిందల గురించి ఆలోచించక, దేవుడు చెప్పిన పని దేవుడు చెప్పినట్లుగా చేస్తానని అనుకున్న పని అనుకున్నట్లుగా జరిగించాడు. కాబట్టే నోవాహుకి నిందలు పడ్డా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, దీవెన వచ్చింది. నిందించిన వాళ్ళు జలప్రాణంలో కొట్టుకుపోయారు. నిందలు పడినా దేవునికి లోబడినటువంటి ఆయన దేవుని గొప్ప దీవెనను చూడగలిగాడు. ఇది ఒక ప్రాముఖ్యమైన ఉదాహరణ అండి. ఎప్పుడైనా సరే అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళు ఎవరూ చేయట్లేదు, నేనే ఎందుకు చేయాలి, ఒక్కడవే చేస్తున్నా, ఒక్కదానివే చేస్తున్నా, దేవుని విషయంలో మీరు ఒక్కలే ప్రార్థనకు వస్తున్నా, దేవుని పరిచర్య కొరకు మీరు ఒక్కలే సహకరిస్తున్నా,
మందిరం వీళ్ళు ఒక్కలే తుడుస్తున్నా, దేవుని కార్యం వీళ్ళు ఒక్కలే చేస్తున్నా, అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారని ఎప్పుడు అనుకోకూడదండి. దేవుని విషయంలో నీతిగా ఉంటే ఎప్పుడు మనల్ని మెచ్చుకోరు. ఏం వేస్తారు? నిందలే వేస్తూ ఉంటారు. వేసిన వాటికి భయపడక నీవు గనక అనుకున్న దాన్ని అనుకున్నట్లుగా జరిగించగలిగితే నిందను పడ్డా దీవెన అనేది ఒక అద్భుతంగా దేవుని వలన చూడగలిగేటువంటి వాళ్ళై ఉంటాం. ఇది నోవాహు నీతిని బట్టి మనం నేర్చుకునే పాఠం. నిందలు భరించినా దీవించబడ్డాడు నోవాహు. ఆ తర్వాత కాలంలో చూడండి, ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, ఆదికాండము 19వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ కూడా ఇంకొక నీతిమంతుడు ఉన్నాడు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనం చేయబోచున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేసేవాడు వలె ఉన్నాడు. ఇప్పుడు రెండవది, ఈయన ఎవరంటే లోతు. ఈయన కూడా ఎవరో తెలుసా? నీతిమంతుడుగానే ఎంచబడ్డాడు. నీతిమంతుడైన లోతు తప్ప అంటాడు ఇక్కడ. నీతిమంతుడుగానే లోతు ఎంచబడ్డాడు. నోవాహు నీతిమంతుడుగా ఉంటూ తన కుటుంబ సభ్యులకు మేలు చేద్దామని తాను సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి బయటికి వెళ్ళేటువంటి ఆలోచనలో తన రక్త సంబంధులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అల్లుళ్ళు అయ్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళాడు. దేవుని మాట ప్రకారంగా నేను చేస్తున్నాను, మీరు నాతో పాటు నడిచి రండి, నాకు సహకరించండి, అందరం బ్రతుకుతామని లోతు తన కుటుంబ సభ్యుల దగ్గరికి వెళితే వాళ్ళు ఈయన చెప్పిన మాట ప్రకారంగా చేయకపోగా ఏం చేశారు తెలుసా? ఎగతాళి చేయటం. నిందించటం వేరు, ఎగతాళి చేయటం వేరు. నిందించడం అంటే నువ్వు చేసేది కరెక్ట్ కాదని నీ మీద తప్పు మోపటం. ఎగతాళి చేయటం అంటే అందరి ముందు నీ యొక్క విలువను తీసేయటం. ఇది ఇంకెంత బాధ తెలుసా? నువ్వేమో కష్టపడి ప్రయాసపడి దేవుని పరిచయం చేస్తున్నప్పుడు అందరి ముందు నీ విలువను తీసే ప్రయత్నం చేసినప్పుడు ఆ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఇప్పుడు కుమారమ్మ గారు ఒక్కలే వస్తున్నారు ఆరాధనకి. ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరినో పిలవటానికి వెళ్ళింది. నాకు పని ఉందలే నేను రాలేనని అబద్ధ సాగు చెప్పింది అనుకో, సరే నేను రాలేకపోతున్నాను, నువ్వు వెళుతున్నారు కాబట్టి వెళ్ళంటే పర్లేదు. అలా పిలవటానికి వెళ్ళిన ఆమెను చూసి, ఈ రాత్రి టైంలో నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా? ఈ పక్క ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు పరిశుద్ధులు కాదా, నువ్వు ఒక్కదానే పరిశుద్ధురాలివా? నీ గురించి నాకు తెలుసులే అని వాళ్ళందరి ముందు పిలిస్తే, అక్కడ ఇంట్లో వాళ్ళందరి ముందు మాట్లాడితే కుమారమ్మ గారికి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, నేనేమో మంచి కోసం పిలవటానికి వెళ్ళాను, అందరి ముందు నన్ను అవమానించి మాట్లాడదని ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోద్ది. అంతే ఆవిడ వెళ్ళిపోదా? ప్రార్థన కూడా రాదు, ఇంకొస్తుందా? ఎగతాళి చేయటం. ఇక్కడ లోతు కూడా అలాగే మంచి కొరకు వెళ్ళి పిలుస్తుంటే వాళ్ళేమో ఈయన్ని ఎగతాళి చేసి మాట్లాడారటండి. ప్రేమించింది పోయి, ఆలోచించవలసింది పోయి, ఆయన చూసి ఎగతాళి చేసి మాట్లాడుతా, ఇదేదో నీకు పట్టినట్టు ఒక పిచ్చిలా ఉంది, అసలు నువ్వే కరెక్ట్గా ఉన్నటువంటి వాడు కాదు, నీ మాట మేమెందుకు వినాలని లోతును చూసి ఎగతాళి చేసి మాట్లాడారు. ఎగతాళి చేశారండి వాళ్ళు. ఎగతాళి చేసినంత మాత్రాన, నవ్వినంత మాత్రాన, ఏడ్చుకుంటూ లోపలే ఉండిపోలేదు ఆయన. ఉన్నాడా? వాళ్ళెవలో ఎగతాళి చేస్తున్నారు కదా, వాళ్ళెవలో నిందిస్తున్నారు కదా అని చెప్పి కనుక లోతు అదే పట్టణంలో ఇంట్లోకి వెళ్ళి ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళతో పాటు కాలిపోయేవాడు కదా. ఎంతమంది ఎగతాళి చేసినా, ఎలా మాట్లాడుతున్నా బయటకు రావటం మానలేదు. మానేశాడా? ఎన్ని నిందలు వచ్చినా నోవాహు వాడకడతాం మానలేదు. ఎంతమంది ఎగతాళి చేసినా లోతు సొదొమ గొమొర్రా బయటకు రావటం మానలేదు. దాని ఫలితం ఎలా ఉందంటే వాళ్ళకి మేలే కలిగింది కదా, ప్రభావం చేదే. ఫలితం ఎలా ఉందంటే అద్భుతమైన రీతిలో గొప్ప మేలే చూడగలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళని మనం చూస్తున్నాం. ఇంకొక నీతిమంతుడును, దేవుని దృష్టిలో యథార్థవంతుడును, దేవుని హృదయానుసాడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎవరో తెలుసా? బైబిల్లో దేవుని హృదయానుసాడైన పేరు ఎవరికి ఉంది? దావీదు గారికి ఉంది. ఈ దావీదు గారి విషయంలో కూడా ఆలోచిస్తే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 8-9 పరిస్థితులు చూడండి.
సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 8, 9 వచనాలు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండినందున అతడు బహు కోపము తెచ్చుకొని 10,000 కొలదియు నాకు 1,000 కొలదియు స్తుతులని పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడని అనుకునేను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద ఏం పెట్టాడంట? విషపు చూపు. మామూలు చూపు కాదంట. దావీదు మీద సౌలు విషపు చూపు చూడటం మొదలెట్టాడంట. విషపు చూపు అంటే అది ఎలా ఉంటుంది? విషపు చూపు చూడటం అంటే ఏం చేసినా తప్పే. ఏమంటారంటే వాళ్ళు, ఏం చేసినా తప్పే, ఏం మాట్లాడినా తప్పే. అన్ని విషయాల్లో కూడా అతను ఒక చెడ్డవాడుగా, పతనం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు. దానికి దావీదు చేసిన పని ఏంటి? ఏం చేస్తే దావీదుని అలా చూస్తున్నాడు? ఏం చేశాడు దావీదు? పోనీ సౌలు గారు ఇల్లు పడగొట్టేశాడా? సౌలు గారు ఉద్యోగం తీపిచ్చేశాడా? సౌలు గారు డబ్బులు ఏమైనా దొంగతనం చేశాడా? దావీదు చేసిన పని ఏంటి? ఏం చేస్తే సౌలు అలా ప్రవర్తిస్తున్నాడు? గొలియాతు సౌలు రాజ్యం మీద యుద్ధానికి వచ్చాడు. సౌలు యుద్ధానికి వెళ్ళలేకపోయాడు. సౌలు దగ్గర ఉన్నటువంటి 1000 సైన్యము యుద్ధానికి వెళ్ళలేకపోయారు, గెలవలేకపోయారు. సౌలు చేయలేని పని, సౌలు సైన్యం చేయలేని పని బాలుడిగా ఉన్నటువంటి ఒక దావీదు వెళ్ళి చేస్తే సౌలు ఏం చేయాలి? అసలు నేను చేయలేకపోతున్నాను, నేను జరిగించలేకపోతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను, నేను సహకరించలేకపోతున్నాను, నేను ఓడించలేకపోయాను, నువ్వు అక్కడే అయినా చేస్తున్నావు కాబట్టి చాలా సంతోషం, నువ్వు చేసేదానికి ఇంకా నేను సహకరిస్తానని మెచ్చుకోవాలి. నీతిమంతుడుగా అసలు దావీదుకి యుద్ధం చేయవలసిన అవసరమే లేదు. ఎందుకంటే అతడు రాజు కాదు, సైనికుడు కాదు. అతని పని ఏంటి? గొర్రెలు కాపలా కాసుకుంటే ప్రశాంతంగా ఉండి లైఫ్ అయింది. తనది కాకపోయినా తనదిగా భావించి యుద్ధానికి వెళ్ళి గొలియాతుని చంపాడు దావీదు. దానికి సౌలు మెచ్చుకోకపోగా దావీదుకున్నటువంటి ఆ గుణాన్ని బట్టి అతని మీద విషపు చూపు చూడటం స్టార్ట్ చేశాడు ఆ రోజు నుంచి కూడా. ఎందుకంటే దావీదు చేసిన పని కొంతమంది ఏం చేస్తున్నారంటే మెచ్చుకుంటారు కదా, మెచ్చుకోరా? ఇప్పుడు నేను కొన్ని సందర్భాలలో కొంతమందిని మెచ్చుకుంటా ఉంటాను నేను. పరిచర్య విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ. వాళ్ళు దాన్ని చేస్తున్నారు కనుక చేస్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తాం? మనం మెచ్చుకుంటాం. అలా మెచ్చుకుంటున్నప్పుడు మంచి మనసు కలిగినటువంటి వాళ్ళైతే ఏం చేస్తారు? మనం కూడా అలా చేయాలి అనుకుంటారు తప్ప ఆమెనే ఎందుకు మెచ్చుకుంటున్నాడు, ఆయన్నే ఎందుకు మెచ్చుకుంటున్నాడు అంటే మనం చేయట్లేదని మనల్ని నిందిస్తున్నాడా, మనల్ని భావిస్తున్నాడా అని భావించుకుంటే సౌలు గుణ అయిపోద్ది కదా. ఇక్కడ దావీదు కూడా చేసిన పనికి అందరూ కూడా ఏమన్నారంటే సౌలు వీరుడే కానీ అతను 10,000 మందిని చంపాడేమో. దావీదు ఎంతమందిని? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువును అతను చేసి సామర్థ్యం కలిగిన వాడని చెప్పగానే విషపు చూశాడు. ఎంత విషపు చూపు చూసినా దావీదు ఎప్పుడూ కూడా సౌలు విషయంలో నీతిని తప్పాడా? అతని చరిత్రలో చూస్తే చాలాసార్లు దావీదుకి సౌలుని చంపేసే అవకాశం వచ్చింది. కానీ అతని వస్త్రపు చెంగును కూడా అతను ముట్టుకోవడానికి భయపడి అతని వస్త్రపు చెంగును మాత్రమే కోసాడండి. అలా నీతిమంతుడిగా ఉన్నందుకు సౌలు చాలా సంవత్సరాలు దావీదును తరుముతూనే ఉన్నాడు. సౌలు తరుముతున్నాడు కాబట్టి దావీదు దేవుని వదిలిపెట్టలేదు. ఒక మూర్ఖులాగా సౌలునే దావీదు చంపలేదు. అరణ్యంలో తరుముతూ ఉన్నా, ఎన్ని శ్రమలు పడుతూ ఉన్నా దేవుని దగ్గర నీతిని కాపాడుకుంటానే వచ్చాడు. నీతిమంతుడిగా ఉన్నందుకు కొన్ని సంవత్సరాలు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది కుటుంబానికి దూరంగా. కానీ ఆ తర్వాత ఫలితం అపోస్తలుల కార్యంలో ఉంటుంది. అపోస్తలుల కార్య గ్రంథాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఫలితం అనేది దేవుడు ఎలా చూపించాడు అంటే అపోస్తలుల కార్యముల యొక్క గ్రంథంలో 13వ అధ్యాయము 21వ వచనం. ఆ తర్వాత సరే 22 చదువుకున్నామండి. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను.
చూడండి, ఈ వాక్య భాగంలో దేవుడు అతనిని తొలగించన్నాడు. ఎవరిని? 21లో ఉంటుంది. ఎవరిని? సౌల్ని. అంటే సౌలు పోస్ట్ తీసి ఆ పోస్ట్ ఎవరికి ఇచ్చాడు? దేవుడు దావీదుకి ఇచ్చాడు. అంటే ఫలితం ఎలా వచ్చిందంటే, ఎవడైతే అసూయతో అతనుకున్నటువంటి స్థానాన్ని తీసేయాలని ప్రయత్నం చేశాడో, ప్రయత్నం చేసిన సౌలు దేవుని చేత తొలగించబడ్డాడు. దావీదుకు దేవుడు 12 గోత్రాల మీద రాజ్యయ్యే అంత గొప్ప అర్హతనిచ్చాడు. అతని గురించి సాక్ష్యం ఏంటంటే, ఆ వచనం ఉంటుంది, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి 3 విషయాలు మీరు చూడండి. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. తప్పకుండా ఏమనిపించాల్సి వచ్చింది? నిందలు అనుభవించాల్సి వచ్చింది. నింద ఉంటుంది. నీతిగా ఉంటే నిందలు ఉంటాయి. 120 సంవత్సరాల పాటు నిందలు భరించేంత ఓపిక ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? 2 వారాలు మా సువర్ణ నేను ఏమన్నా అంటే 3వ వారం మానేద్దాం. అంత ఓపిక ఎక్కడ ఉంటుంది? కానీ నీతిమంతుడై ఉన్నాడు గనక, నిందలు భరిస్తేనే ధన్యతని తెలుసు కనుక ఏం చేశాడంటే భరించాడు, ఫలితాన్ని చూశాడు. 2 ఆయన ఎవరనుకున్నాం మనం? లోతును గురించి. కుటుంబ సభ్యులు కూడా ఆయన చేసే పని గుర్తించట్లేదు. పైగా కుటుంబ సభ్యులే ఏం చేస్తున్నారు? ఎగతాళి చేసి కుటుంబ సభ్యులే అతని విలువ తీసేస్తుంటే ఎలా ఉంటుంది? ఇంట్లో కుటుంబ సభ్యులే నానుకున్నటువంటి వాళ్ళే నిందిస్తుంటే, తన విలువ తీసేస్తుంటే ఇంకా ఆయన ఎలా ఉంటాడు? కానీ అతనికి తెలుసు, నీతిగా ఉంటే నిందలు వస్తాయి, ఇంట్లో వాళ్ళ కూడా వస్తాయి. ఆయన నిలబడాలనుకున్నాడు కాబట్టి దేవుని కార్యాన్ని చూశాడు లోతు. ఇక దావీదు ఉన్నాడు. ఎవడూ చేయలేకపోతున్నాడు, రాజ్యం అంతరించిపోతుందనే సమయంలో దేవుని పక్షంగా వెళ్ళి ఎవడూ చేయని కార్యాన్ని దావీదు చేస్తే మెచ్చుకోవలసిన వాడు అసూయతో అతని తరమట్టం సాధ్చేశాడు. అయినా దావీదు తన నీతిని వదిలిపెట్టలేదు కనుక దేవుడు అతను కూడా ఏం ఇచ్చాడు? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇదంతా ఏంటో తెలుసా? నీతిగా ఉంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. కానీ నీతికి ఫలితానికి మధ్య ప్రభావం చేదుగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఇప్పుడు 2వది, ఈ నీతిమంతులుగా ఉండి నిందలు భరించినటువంటి వాళ్ళు దీవించబడితే, ఈ నీతిమంతులుగా ఉన్న వాళ్ళు నిందించిన వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? మనం చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు, వారు జరిగించట్లేదు, లేకపోతే వాళ్ళు విశ్వాస స్థితిలో కొనసాగుతున్నటువంటి వారి విషయాల్లో చాలామంది ఎలా ఉంటున్నారంటే, వాళ్ళు ప్రార్థనకు వెళ్ళరు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని చూసి ఎగతాళి చేసి మాట్లాడతా, నిందిస్తా, రకరకాల హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? పొందితే అది నీకు ధన్యతే. మరి నిందించిన వాళ్ళ విషయంలో దేవుడు వదిలిపెట్టేస్తాడా? వదిలిపెడతాడా? అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నోవాహును నిందించారు, దేవుడు నోవాహును దీవించాడు. నిందించిన వాళ్ళు ఏమైపోయారు? జరపడేములు అసలు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయారు. నిందించిన వాళ్ళే కొట్టుకుపోతారు. ఎప్పుడు నిందలు భరించిన వాడు ఎప్పుడు కొట్టుకుపోడండి. లోతును నిందించారు, లోతు బ్రతికాడు. నిందించిన వాళ్ళందరూ చెప్పాలంటే కాలి బూడిదైపోయారు. అంతే. ఏమైపోయారండి? నిందించినటువంటి వాళ్ళు కాలి బూడిదైపోయారు. ఇంకా 3వ వ్యక్తి ఎవరు? నిందించిన వ్యక్తి ఎవరు? సౌలు. సౌలుకు వచ్చేటప్పటికి నిందించినటువంటి నిందలు పొందిన దావీదేమో రాజైపోయాడు. నిందించిన సౌలు మామూలు సావు కాదు కదా, మామూలు సావు కాదు. తన కత్తి మీద తానే పడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అంటే ఇప్పటివరకు విన్న దాన్ని బట్టి నేర్చుకోవాల్సిన విషయాలు 2 ఏంటో తెలుసా? నీవు దేవుని పని యథార్థంగా చేస్తున్నప్పుడు నిందలు వస్తాయి, కానీ ఆ తర్వాత దేవుని ఉంటుంది అనేది గ్రహించి ఓర్పు కలిగి ఉండాలి. 2వది, ఎవరైనా దేవుని పని చేస్తున్నప్పుడు ఎగతాళి చేయటం కానీ, నిందించడం కానీ, వాళ్ళ మీద చెడ్డ మాటలు మాట్లాడటం కానీ చేస్తే దాని ప్రభావం మనం భరించలేనిదిగా ఉంటుంది. నిందలు పొందినవాడు దీవించబడతాడు, నిందించినవాడు ఖచ్చితంగా దాని ప్రభావం దేవుని వల్ల చూడటానికి ఖచ్చితమైన అవకాశం అనేది ఉంటుంది అనే దాన్ని మనం గ్రహించాలి. ఇది నిందలు పొందినటువంటి వారి స్థితి, నిందించిన వాళ్ళ స్థితి. ఇప్పుడు 2వది ఏమనుకున్నాం మనం?
అవినీతి పరుల గురించి. అవినీతి కలిగినటువంటి వాళ్ళగా ఉంటే దాని ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనే దాన్ని క్లుప్తంగా మనం చెప్తాను నేను. అవినీతి కలిగినటువంటి వాళ్ళగా ఉంటే దాని ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే, అవినీతికి ఏముంటాయని చెప్పాను నేను ప్రారంభంలో. ఏముంటాయి? వందలు ఉంటాయి. ఏముంటాయి? అన్నిటికీ ప్రభావాలు ఉంటాయి. నీతికి ప్రభావం ఉంటుంది, అవినీతికి ప్రభావం ఉంటుంది. నీతికి నిందలు ఉంటాయి, అవినీతికి మాత్రం వందలు ఉంటాయి. చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ దాని ఫలితం అనేది ఎలా ఉంటుందంటే, అవినీతి అనేది మనసులో కలిగి ఉన్నప్పుడు నీకు వెంటనే గొప్ప లాభం కలుగుతుంది. నీకు 350 షుగర్ ఉంది, మంచి 5 స్టార్ జాకెట్ నోట్లు వేసుకుంటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఉంటుంది పరిస్థితి. అవినీతి కూడా అంతే. నీవు నీతి తప్పిపోయినప్పుడు, అవినీతిలోకి వెళ్ళిపోతున్నప్పుడు నీకు అన్నీ లాభకరంగానే కనపడతా ఉంటాయి. నీతిగా ఉన్నప్పుడు బాధాకరంగానే కనపడతాయి. అవినీతిగా ఉన్నప్పుడు కలిగే లాభకరణ విషయాలు అనేవి ఎలా ఉంటాయి, దాని ప్రభావం ఆ తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి అపోస్తలుల కార్యగ్రంథంలో 5వ అధ్యాయంలో 2 భార్య భర్తలు మనం చూస్తాం. ఎవరు వాళ్ళు? అననీయ సప్ఫీరాలను గురించి. వాళ్ళు నీతిమంతుల, అవినీతి పరులా? అవినీతి అంటే మీకు అర్థం చెప్పాను నేను. అవినీతి పరుడు అంటే ఎవరు? నిజాయితీగా లేనివాడు అవినీతి పరుడు. వీళ్ళు నిజాయితీగా ఉన్నారా? లేరు. దోపుడు సొమ్ము దాచుకునేవాడు అవినీతి పరుడు. వీళ్ళు ఏం చేశారు? దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఏం చేశారు? వీళ్ళు సగం దాచుకున్నారు వాళ్ళు. అంటే నిజంగా అవినీతి పరుల స్వభావం వాళ్ళలో ఉంటాన్ని బట్టి, అవినీతి అనేది వాళ్ళకు ఉంటాన్ని బట్టి ఆ రోజు ఇన్స్టెంట్గా వాళ్ళకు వచ్చినటువంటి లాభం ఎంత? 50% లాభం వచ్చింది. రాలేదా? రాలేదండి. నీతిమంతుడైతే దేవుని భాగంగా ₹1,00,000 పట్టుకెళ్ళి ఇచ్చేయాలి. అవినీతి అనేది వాళ్ళ మనసులో ఉంటాన్ని బట్టి సగం దాచుకున్నారంట. వాళ్ళు ఎంత? సగం దాచుకున్నారు. సగం దాచుకోవటం అంటే ఎంత లాభం వచ్చింది? 50% లాభం వచ్చేసింది వాళ్ళకి. 50,000 ఒక్క ఐడియాతో వచ్చేసింది వాళ్ళకి. ఒక్క ఐడియాతో 50,000 వచ్చేసిన ఇంట్లోకి. ఇద్దరూ కలిసి ఒక్క మాట మాట్లాడుకుంటే 50,000 ఇంట్లోకి వచ్చేసి 50,000 పట్టుకెళ్ళి దేవునికి ఇచ్చేశారు వాళ్ళు. అవినీతికి చెప్పా కదా, 100 వస్తాయి. రాలేదు. ఇక్కడ లక్షలే వచ్చినాయి. ఇక్కడ ఆ ఒక్క ఆలోచనతో చాలా సంతోషించి పట్టుకెళ్ళిపోయారు. కానీ ప్రభావం బాగుంది. ఒక్క ఐడియాకి సగం వచ్చేసింది. తీరా దాని ఫలితం ఎలా ఉంది? 50%లో 1% అనుభవించారు వాళ్ళు. అనుభవించారండి. ఇంట్లో దాచుకుని వచ్చారు, తిరిగి వెళ్ళి రెండోసారి కూడా చూడలేకపోయారు దాన్ని. చూసారా? అది దాచుకుని వచ్చి సగం పట్టుకొచ్చి దేవాలయంలో ఇచ్చారు. ఇచ్చిన భర్త ముందు చనిపోయాడు, తర్వాత భార్య వచ్చింది, ఆమె కూడా చనిపోయింది. అంటే దాచుకున్న సొమ్ముని రెండోసారి చూడలేకపోయారు. ఖర్చు పెట్టుకున్న తర్వాత 1% కూడా అనుభవించలేకపోయారు వాళ్ళు. కారణం ఏంటో తెలుసా? అవినీతి అనే గుణం వాళ్ళలో ఉంది. తద్వారా వాళ్ళు దాన్ని ఏమాత్రం అనుభవించలేకపోయారు. ఇంకొక ఆయన జ్ఞాపకం చేయాలి అంటే, యేసుక్రీస్తుని అప్పగించిన వ్యక్తి ఎవరు? ఇస్కరియోతు యోధ. ఈయన చేసిన ఒక్క పని, ఆ పని కూడా కష్టమైన పని ఏం కాదండి. యేసుక్రీస్తు వారిని యోధ ఏం చేసి అప్పగించాడు? జస్ట్ ముద్దండి. ఎంత? ఒక ముద్దు. రాజయ్య గారు ఇంగ్లీష్ చెప్తారు, కిస్. ఒక కిస్ వాల్యూ ఎంత తెలుసా? 30 వెండి నాణ్యాలు. ఎంత? ఒక ముద్దు వాల్యూ 30 వెండి నాణ్యాలు ఆయనకి. ఒక ముద్దెడితే చాలు. అదైనా కొంచెం కపటంగా పెట్టాలి, అదైనా కొంత మోసంగా పెట్టాలి, అది అవినీతితో పెట్టాలి. అవినీతితో ముద్దు పెట్టుకుని యేసుక్రీస్తుని అప్పగించడానికి యోధ తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని బట్టి యోధ బ్యాగ్లోకి వచ్చిన డబ్బులు ఎంత? 30 వెండి రూకలు అండి. మామూలు నిమిషాలు కాదు, 30 వెండి రూకలు. సంవత్సరం కష్టపడితే సంపాదించలేని డబ్బు ఒక్క ఆలోచనతో, ఒక్క పనితో యోధా గారు తెచ్చుకున్నాడండి. కానీ అది నీతిమంతుడిగా సంపాదించాడా,
అవినీతి పరుడుగా వచ్చింది అది? అది అవినీతిపరమైన సొమ్ము, అందులో నీతి లేదు. అవినీతిపరమైన సొమ్ముగా భావించి దాన్ని తెచ్చుకున్నాడు కనుకనే అతని జీవితం గురించి ఆలోచిస్తే 30 వెండి రోకల్లో అవినీతి సొమ్ము తీసుకుని సంచులో వేసుకుని దాచుకున్నటువంటి ఆ ఇస్కరియోతు యోధ ఎన్ని వెండి రోకలు ఖర్చు పెట్టుకున్నాడు? ఎన్ని ఖర్చు పెట్టుకున్నాడండి? ఖర్చు పెట్టుకున్నాడా? మత్తయి సువార్త మీరు చదివితే 27వ అధ్యాయం 5వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఏముంటుంది? అతడు ఆ వెండి నాణ్యముల్లో కొన్ని దేవాలయములో పడేసి అన్నాడా? కొన్ని అని ఉంటే పోనీ ఈ లోపు ఏదో వాడుకున్నాడు అనుకోవచ్చండి. కొన్ని అని ఉంది అక్కడ. ఆ వెండి నాణ్యములు అంటే ఖచ్చితంగా 30 వెండి నాణ్యాలు తీసుకొచ్చి ఏం చేశాడు? దేవాలయంలో పడేశాడు. అందులో ఒక్క వెండి నాణ్యం కూడా వాడుకోలేకపోయాడండి పాపం. ఎందుకు ఆ జీవితం ఇంకా అవినీతి పరుడుగా, దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు దోచుకుని లేక దాచుకుని లేక అబద్ధమాడి ఏమీ కలిగి ఉన్నా దాంట్లో ఒక్కటి కూడా అనుభవించలేవు. కానీ కనపడుతుంది, కంటి ముందు ఏం కనపడుద్ది? కళ్ళ ముందు కనపడుద్ది. అననీయ సప్పీరాలకు కనపడింది, ఇస్కరియోతు యోధా కనపడింది. కనపడింది కానీ వాళ్ళు అనుభవించలేకపోయారు. అనుభవించలేకపోగా ఇస్కరియోతు యోధ ఆ వెండి నాణాలు పట్టుకెళ్ళి దేవాలయంలో పడేసి ఏం చేశాడంట? పోయి ఊరి పెట్టుకున్నాడట. ఎందుకు బ్రతుకది? కనుక అవినీతి పరుడుగా ఉంటే నీకు 100 వస్తాయి, కానీ వాటి ఫలితం నువ్వు ఊహించని విధంగా ఉంటుంది. కొందరు దాన్ని గ్రహించి మారుమనసు పొందుతారు. ఇప్పుడు ఈ రాత్రి అంది కూడిక ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో ఈ అననీయ సప్పీరాలాగా, ఇస్కరియోతు యోధాలాగా ఒక అవినీతి పరుడు ఉన్నాడు. ఆయన దేవుని గురించి తెలుసుకున్న తర్వాత అవినీతి పరుడుగా ఉన్న వ్యక్తి అవినీతి స్థితిని మార్చుకున్నాడు. వెంటనే యేసుక్రీస్తు ఆయన ఇంటికి రక్షణ ఇచ్చేశాడు. ఎవరైనా? జక్కయ్య. అవినీతి పరులుగా ఉండనటువంటి వాళ్ళు ఎవరూ లేరేమో, ఉండరు. కానీ అవినీతి వలన నీకు లాభం ఉంటుంది, కానీ దాన్ని అనుభవించడానికి 1% కూడా అవకాశం అనేది అయితే ఉండదు. ఒకవేళ అలా అవినీతిపరమైన విధానంలో మనం బ్రతుకుతున్నట్లయితే జక్కయ్యలాగా మారు మనసు పొందితే దేవుడు మనకున్న దాని యందు ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అది కలిగి ఉండకపోతే, అది అవినీతిపరమైన మనసులోనే ఉంటేనే అననీయ సప్పీరాల ప్రభావాన్ని బట్టి ఫలితం వస్తుంది. ఇస్కరియోతు యోధాలా మనం ఉంటాము. కనుక 2 విషయాలు దేవుని వాక్యం ఉంటున్న మనం సమాజంలో అయినా, సంఘములో అయినా, దైవికంగా అయినా ఎలా బతకాలి? నీతిమంతుల్లో బ్రతుకుదాం. ఎలాగా? నీతిమంతుల్లో బ్రతుకుదాం. నువ్వు నీతిమంతుడిగా బ్రతికినంత మాత్రాన ఎవరు నీకు సాలువ వేయరు. అవసరం తాగటాకులు కడతారు తప్ప, భాషలు చెప్పాలంటే ఎవరు వేయరు. కానీ నీతిని నువ్వు కాపాడగలిగితే ఆ నీతి మనల్ని కాపాడుతుంది. ప్రమాదకరమైన ప్రళయమైన దేవుడు కాపాడుతుంది. ప్రమాదకరమైన అగ్ని గంధకాలైనది కాపాడుతుంది. సొంత వాళ్ళే పతనం చేయాలనుకున్న తిరిగి దేవుడు తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాడు. దావీదులాగా ఉన్నతమైన స్థలంలో నిలబెడతాడు. కనుక నీతిమంతులు కలిగిన ప్రవర్తన మనం కలిగినటువంటి వాళ్ళగా మనం ఉందాం. నీతి వలన కొంత చేదు ఉంటుంది, కానీ ఆనందం ఉంటుంది. అవినీతి అనేది మనలో లేకుండా మనం చూసుకున్నట్లయితే దానివల్ల కలిగే ప్రమాదం నుంచి మనం ఏం చేయగలుగుతాం? తప్పించబడగలుగుతాము. అందుకే మోషే ధనం కంటే నింద ఏమనుకున్నాడు? గొప్ప భాగ్యం అనుకున్నాడండి. నిందను గురించి ఆలోచించలేదు, నిందను మనసులో పెట్టుకోలేదు, దాని గురించి బాధపడలేదు. మనమైతే ఒక మాట అంటే దాని గురించి తీసుకుని ఉంటాం మనం. క్రైస్తవులకు అది ఉండకూడదండి. నిందించినా దాన్ని విడిచిపెట్టి, నీవు దేవుని విషయంలో దేవుడికి తెలుసు కదా, నీ మనసు దేవుని తెలుసు కదా, నువ్వు యథార్థంగా వెళ్ళిపోవటమే. నిందించినప్పుడు నువ్వు ఇంకా బాధపడితే ఇంకా నిందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది నీలో కనపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులు మళ్ళీ ఏం కావాలనుకుంటారు? అవినీతి కనపడాలనుకుంటారు. అందరు సంపాదన నువ్వు సంపాదించవేంటి అంటాడు. అంటే వాడు చేసే పని ఏంటి? అవినీతిలో పడేయాలని. కనుక నీతిమంతులుగా ఉంటే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. మోషే పెద్దవాడైన తర్వాత
అదే నీతిమంతుడిగా ఉన్నాడు. తాను మాత్రమే కాదు, తన భార్య మాత్రమే కాదు, తన పిల్లలు మాత్రమే కాదు, అసలు 12 గోత్రాల జనాంగం మొత్తాన్ని విడిపించేంత స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. కేవలం ఒక్క ఆలోచన ఏంటో తెలుసా? ధనం వద్దని కాదు, కానీ దేవుడి కంటే ధనం ముఖ్యం కాదు. కనుక ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కూడికను బట్టి కుటుంబానికి చెప్పే విషయం ఏంటంటే, పని అవసరమే, కుటుంబం అవసరమే, మన వ్యాపారం అవసరమే, కానీ ఇదేది దేవుని కంటే ఎక్కువ అని అనుకోకూడదు. ఇదేదైనా దేవుని కంటే ఎక్కువ అని మనం భావించామంటే మనలో ఏముంది? అవినీతి కనపడుతుంది. అవినీతి ఉందంటే దాని ప్రభావం బాగుంటుంది, కానీ ఫలితం చాలా ప్రమాదంగా ఉంటుంది. నీతిమంతుడిగా ప్రయత్నం చేయటం కాదు, నీతిమంతుడిగా జీవించు, నీతిమంతులుగా ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం, దేవుని కృపను మనం పొందుకుంటాం. అలాంటి ప్రతిఫలం అనేది దేవుడు, నీతిమంతుడు అనే వారి విషయంలో దేవుడు ఇచ్చిన ప్రతిఫలం అనేది ఈ కుటుంబము, అలాగే ముఖ్యంగా జాషువా సువర్ణ ప్రతి విషయంలో పొందుకోవాలని కోరుకుంటున్నాను. మనందరి జీవితంలో ప్రతి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఈ మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున